వార్ 2 అమెరికాలో బుకింగ్స్ అయితే ఓపెన్ చేసి 24 అవర్స్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. మరి 24 అవర్స్ కి ఎంత బుకింగ్స్ జరిగాయి అనేది వీడియోలో చూసుకుందాం. లెట్స్ గో టు ద వీడియో. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే లైక్ అయితే చేసుకోండి. మ్యాటర్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్త్ అమెరికా చూసుకుంటే నిన్న అప్లోడ్ చేసిన వీడియోలో దాదాపు 100K వచ్చేసి ఓన్లీ 7 అవర్స్లోనే రావడం జరిగిందని చెప్పి వీడియో అయితే చేశాను. 24 అవర్స్ అయ్యేసరికి మూవీకి వచ్చేసి దాదాపు $150K అయితే బుకింగ్స్ అయితే జరగడం జరిగింది. అసలు ఇది గుడ్ జంప్ అనే చెప్పాలి. ఓపెన్ చేసిన 24 అవర్స్ లోనే ఈ రేంజ్ లా బుకింగ్స్ అనేవి మరి ఇంకా ఏ మూవీకి రీసెంట్ గా జరగలేదని చెప్పాలి. మూవీ రిలీజ్ కి ఇంకా 12 డేస్ అయితే ఉంది. మరి ఈలోగా ఇంకా ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది అయితే చూడాలి. ప్రస్తుతానికి మన పాన్ ఇండియా మూవీ చూసుకుంటే బుకింగ్ చేసిన రోజే అండ్ ఒక 20 డేస్ 25 డేస్ ముందుగా వాళ్ళకి బుకింగ్స్ అయితే ఓపెన్ చేశారు. సో వాటితో కంపేర్ చేయడం అనవసరం, ఎందుకంటే ఇప్పుడు ఈ 12 డేస్ ముందు బుకింగ్స్ ఓపెన్ చేశారు కాబట్టి 24 అవర్స్లో ఆల్ టైమ్ రికార్డ్ అయితే కొట్టి $150K వచ్చాయి. బట్ ఈ కల్కి కానీ సల్లార్ కానీ దేవర మూవీ ఆల్ టైమ్ రికార్డే అప్పటికి కూడా కొంచెం ముందుగా ఓపెన్ చేసినా కూడా. బట్ సల్లార్ కానీ కల్కి కానీ ఈ మూవీస్ చూసుకుంటే $4.2K అలాగే $15K ఈ రేంజ్ లో అయితే ఉన్నాయి. బట్ 24 అవర్స్ లో ఇది ఆల్ టైమ్ రికార్డు వార్ 2 అడ్వాన్స్ సేల్స్ అనేవి నార్త్ అమెరికాలో. సో మరి ఇంక ఎంత ముందుకు వెళ్తుంది ఈ అడ్వాన్స్ సేల్స్ అనేది చూడాలి. దాదాపు 563 లొకేషన్స్ అయితే ఓపెన్ అయితే చేశారు. నిన్నటితో కంపేర్ చేసుకుంటే దాదాపు 60 లొకేషన్స్ అనేవి అయితే పెంచారు. షోస్ వచ్చేసి 1535 షోలు అయితే ఇవ్వడం జరిగింది. దాదాపు 135 షోస్ అయితే పెంచారు. టికెట్స్ వచ్చేసి దాదాపు 4890 టికెట్లు అయితే ఇప్పటి వరకు అయితే వచ్చాయని చెప్పాలి. ఇప్పటి వరకు అయితే అడ్వాన్స్ సేల్స్ అయితే బుకింగ్ అయితే అయ్యాయి. ఓన్లీ మన దేవర మూవీకి తెలుగు వర్షన్ దాదాపు 80,000 టికెట్లు అయితే బుకింగ్ అయ్యాయి. అప్పుడు ఈ వార్ 2 అనేది ఎన్ని టికెట్లు బుకింగ్ అయితే చూడాలి. ఇంట్లో చూసుకుంటే తెలుగు వర్షన్ దాదాపు 670 షోలు అయితే ఇచ్చారు. హిందీ వర్షన్ వచ్చేసి 565 షోలు అయితే ఓపెన్ అయితే చేశారు. సో ఇక్కడ మనం చూసుకుంటే తెలుగు వర్షన్ రాంపేజ్ కలెక్షన్స్ అనేది చెప్పి ఓన్లీ తెలుగు వర్షనే $100K అయితే బుకింగ్ అయితే జరిగాయి. రిమైనింగ్ హిందీ వర్షన్ నుంచి అయితే రావడం అయితే జరిగింది. సో ఇక్కడ కూడా డామినేషన్ తెలుగు వర్షనే ఉంది. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారి వల్ల ఈ కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. అంటే హిందీ వర్షన్ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి వల్ల వస్తాయి. ఎందుకంటే హిందీ వర్షన్ కలెక్షన్స్ అనేవి చాలా తక్కువ పెడతారు వాళ్ళు స్టాండర్డ్ గా. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు వర్షన్ కి వచ్చేసి దాదాపు $37K అండ్ $37 అలాగే $25 $30 ఇట్లా పెడతారు. బట్ హిందీ వర్షన్ కి వచ్చేసి $20 $25 లేదా తక్కువ చేసి పెడతారు. అక్కడ హిందీ వచ్చిన వాళ్ళు కూడా హిందీ వర్షన్ కూడా మన తెలుగు వాళ్ళు చూడొచ్చు, తక్కువ ప్రైస్ ఉంటుంది కాబట్టి. సో చెప్పలేము, బట్ అయినా కూడా తెలుగు వర్షన్ హైయెస్ట్ అయితే ఉంది. సో టోటల్ గా నార్త్ అమెరికా చూసుకుంటే $150K అనేవి 24 అవర్స్ లో కొట్టి ఆల్ టైమ్ రికార్డ్ అయితే కొట్టింది. సో దీని మీద మీరు ఏమంటారు, మీ ఒపీనియన్ చెప్పండి. మరి ఎంత వరకు ప్రీమియర్స్ వెళ్తాయి అనుకుంటున్నారు? కామెంట్ చేసి వీడియోని అయితే లైక్ అయితే చేసుకోండి.